శ్రీశైలం వెళ్లే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తిరుమల తరహాలోనే శ్రీశైలంలో కూడా కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. శ్రీశైలం ఆలయ పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 42 అంశాలను ఈవో ఎం శ్రీనివాసరావు ప్రవేశపెట్టారు. వీటిలో 39 అంశాలకు ఆమోదం లభించింది. మిగిలిన 3 అంశాలలో 2 అంశాలు వాయిదా పడగా మరో అంశాన్ని తిరస్కరించారు. శ్రీశైలంలో సెలవు దినాల్లో స్పర్శ దర్శనాన్ని 2 విడతలుగా పరిమితం చేశారు. శని, ఆది, సోమవారాలు ఇతర సెలవు దినాల్లో భక్తులకు ఉదయం, రాత్రి వేళల్లో మాత్రమే స్పర్శ దర్శనం అందుబాటులో ఉంటుంది. సామాన్య భక్తులకు వీలైనంత ఎక్కువ సమయం సర్వ దర్శనం భాగ్యాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలంలో కూడా టీటీడీ తరహాలో భక్తుల సౌకర్యం కోసం పబ్లిక్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్లు, బీఓటీ పద్ధతిలో పబ్లిక్ టాయిలెట్స్, స్నానపు గదులు నిర్మించాలని తీర్మానించారు. మల్లికార్జున స్వామి గర్భాలయంలో రుద్రాక్ష మండపం ఉంది. దాతల సహకారంతో ఈ మండపానికి బంగారు తాపడం చేయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సీప్లేన్ కు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా ఏరోడ్రోమ్ టెర్మినల్ భవన నిర్మాణానికి 1.06 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించారు. తామ్ర శాసనాల వివరణ, విశ్లేషణను గ్రంథ రూపంలో ముద్రించాలని కూడా సమావేశంలో పాలక మండలి తీర్మానం చేసింది.